హాయ్ ఎవరీవన్, మనం షమోనీ ఫ్రాన్స్లో ఆల్ప్స్ యొక్క అందాలని 2 వీడియోల్లో చూసాం కదా. ఒకవైపు కేబుల్ కార్లో పైకెళ్ళి పైన మనం ఎంజాయ్ చేసాం. రెండోసారి మనం స్కేటింగ్, పారాగ్లైడింగ్ మొదలైనటువంటి విన్యాసాలన్నీ కూడా చూసినాం. ఈరోజు ముచ్చటగా ఈ షమోనీ నుంచి మనకు పార్ట్ 3 వీడియో కూడా వస్తుంది. ఇది ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్గా ఉంటుంది అనుకోని నార్మల్గా ఆ క్లోతింగ్ కూడా కొంచెం నార్మల్గానే వేసుకొని పోయినాం. మరి అంత ప్రొటెక్టివ్గా పోలే. కానీ పైకొనాక తెలిసింది అది చాలా అద్భుతం. ఇది కొద్దిసేపు మాకు కూడా చలి పెట్టేసింది, కాలు తిమ్మిరెక్కిన ఇవన్నీ జరిగినాయి. పైన అవన్నీ మీకు తెలుస్తవి. కానీ అద్భుతంగా ఉంది. ఏంటంటే ఒక ట్రైన్ జర్నీ ఈ మంచు కొండలలో మరి పై వరకు దాదాపు ఒక 2 కిలోమీటర్ల హైట్ వరకు ట్రైన్ జర్నీ ఉంటుంది. ఆ ట్రైన్ జర్నీ వెళ్ళేటప్పుడు పక్కల లోయలు, అందమైనటువంటి పైన్ ట్రీస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రైన్ కూడా ఎన్నో పర్వతాల కిందంగా కేవ్స్లోంచి వెళ్తూ ఉంటుంది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ నుంచి మనం కేబుల్ కార్తో మళ్ళీ ఒక లోయలోకి వెళ్తాం. ఆ లోయలోకి వెళ్తే అదంతా కూడా ఒక పెద్ద గ్లేసియర్స్ ఉన్నాయి అక్కడ. ఆ గ్లేసియర్స్లో మరి పైనుంచి ఏదైతే బాగా ఈ స్నో పడిందో ఆ స్నో పడి స్నో ఏమవుతుందంటే కొన్ని రోజులకి అది గట్టిపడి ఐస్గా మారిపోతుంది. ఆ ఐస్లో సహజసిద్ధంగా చాలా కేవ్స్ ఏర్పడినాయి. అయితే వీళ్ళు కొన్ని కేవ్స్ని మాత్రమే ఎక్స్కావేషన్ చేసిండ్రు. దాంట్లో ఒక కేవ్ను మళ్ళీ వీళ్ళు ఆర్టిఫిషియల్గా కూడా కొన్ని అందులో ఆకారాలను క్రియేట్ చేసిండ్రు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో. ఇది ఎంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మరి లైఫ్ టైంలో ఒక్కసారే వస్తుంది. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ టూర్ ఇది కాబట్టి ఒక్కసారే వస్తుంది ఛాన్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఈ వీడియో చూసి చాలా ఆనందిస్తారని ఆశిస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ. Railway station which we are going to explore the Alps mountains, caves and some glaciers. This is the railway station. Already ఉదయం పెద్ద చాలామంది వచ్చిండ్రు. క్యూ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఈ ట్రైన్లో ప్రతి ట్రైన్కి కూడా 2 ఏమంటాం కోచెస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క కోచ్ ట్రైన్ వచ్చినప్పుడే కొద్ది మందిని వదులుతూ ఉన్నారు. మరి ఈరోజు అయితే క్యూ చాలా ఎక్కువగా ఉంది. షమోనీ రైల్వే స్టేషన్. షమోనీ, నాట్ షమోనీ, ఇట్ ఈస్ షమోనీ. ఈ వర్డ్స్ మనకు ప్రొనౌన్స్ చేయడానికి ఇబ్బంది అవుతూ ఉంది. డిఫరెంట్ పీపుల్ ఆర్ గోయింగ్ హియర్. సో కొద్దిగా లైన్ ఇప్పుడు మూవ్ అవుతూ ఉంది, మళ్ళీ స్టాప్ అయిపోయింది. అంటే ఒక ట్రైన్లో జస్ట్ 2 కోచెసే ఉన్నాయి. ఆ 2 కోచెస్ వెళ్ళే వరకు మళ్ళీ స్టాప్ అయిపోతాం. ఇలా ఉంది ట్రాక్ మధ్యలో ఒకటి ఉంది. ఎందుకంటే స్కిడ్ కాకుండా టక్ 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 అని దాంట్లో మన గేర్ సిస్టమ్ లాగా పట్టుకొని ఎక్కడ బ్రేక్ వేసినా కూడా ఆగుతుంది, లేకపోతే స్కిడ్ అయిపోతుంది. సో ట్రైన్లోకి వచ్చేసినాం. సో మనం ఫ్రంట్లో కూర్చున్నాం. ఇండియన్ స్టైల్లో కాస్త తొందరగా నడిచి వచ్చి ముందల సీటు వెతుక్కున్నాం. చాలా ముందర ఉన్నాం కాబట్టి వ్యూ చాలా బాగుంటుంది. ఫ్రంట్ వ్యూ ఫ్రమ్ ద ట్రైన్. The train has started. We are traveling in mountain region and luckily we got the first front seat. We can have the view from here. చూడండి కింద ట్రాక్ ఎట్లా ఉందో. మీటర్ గేజ్ ఇది. మళ్ళీ మధ్యలో స్కిడ్ కాకుండా మధ్యలో అలా గేర్ లాంటి సిస్టమ్ ఒకటి ఉంది. ఎందుకంటే ఇదంతా స్నో ఉంటుంది కాబట్టి. సో వరల్డ్లోని ఫస్ట్ వింటర్ ఒలింపిక్స్ జరిగింది షమోనీలోని 1924లో. అంటే వింటర్ ఒలింపిక్స్ అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేసిందే మొట్టమొదటగా ఈ షమోనీ ప్రాంతంలో. చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో స్కీయింగ్ చేయడానికి దీంట్లో ఆ పైకి నుంచి స్కీయింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ చూడండి, అదేదో కైండ్ ఆఫ్ స్పోర్ట్ వస్తూ ఉంది అక్కడ. మరి ఎందుకు కనిపించట్లేదు క్లియర్గా. సో కంప్లీట్గా ఫాగ్ వచ్చేస్తుంది. ట్రైన్ ఇంకా దూసుకొని వెళ్తూనే ఉంది. ఓహో పైన్ ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ నుంచి 2 ట్రాక్స్ ఉన్నాయి చూడండి. అంతవరకు పైకి ఎక్కే వరకు ఒకటే ట్రాక్ ఉండే. ఇక్కడ మాత్రం 2 ట్రాక్లు ఉన్నాయి. ఎదురుగా మనకు ఇంకో ట్రైన్ కూడా వస్తుంది.
మంచు కొండలలో రైలు ప్రయాణం. చూడండి ఎలా వేశారు ట్రాక్. ఇక్కడ వరకు వచ్చాం. పక్కన చూస్తే లోయలు. ఇక్కడ ఒక స్టేషన్ మరేందో వచ్చింది ఇక్కడ ఒకటి. దిస్ ఇస్ అనదర్ టన్నెల్. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ అనదర్ టన్నెల్. చూడండి మలుపులు తిరుగుతూ ఇంకా జర్నీ కొనసాగుతూనే ఉంది ఈ షమోనీలో. ఈ పక్కన చూస్తే లోయలు ఉన్నాయి కానీ ఫాగ్ ఉంది. మనకు అటు పక్క కెమెరా తిప్పడం చాలా ఫాగ్ వచ్చేసింది ఆ గ్లాస్కి. చాలా పైకి వచ్చేసాం ట్రైన్లో మనం ఇప్పుడు. ఇక్కడ ఒక మలుపు తీసుకుంటుంది చూడండి ట్రైన్. మీరు ఒకసారి చూస్తే కొండ కిందకి ఇక్కడ కొంత కనిపిస్తుంది చూడండి. ఆ లోయ ఆ కింది నుంచి వచ్చాం మనం. మలుపులు తిరుగుతూ కేవ్స్ను క్రాస్ చేస్తూ ట్రైన్ జర్నీ పైకి సాగుతూనే ఉంది. మరి ఎంత దూరం తీసుకెళ్తాడో అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేము మేము. చాలా తక్కువ దూరం ఉంటుంది అనుకున్నాం కానీ బాగానే తీసుకొచ్చాడు. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్. చూస్తే మనకు షమోని టౌన్ కనిపిస్తుంది చూడండి. ఆ కింద నుంచి ఇంత పైకి వచ్చేసాం మనం ట్రైన్లోనే. ఇక్కడ ట్రైన్ ఆగింది. అయితే మొత్తం డబుల్ ట్రాక్ లేదు. మధ్య మధ్యలో కొద్ది ప్లేస్లలో డబుల్ ట్రాక్ వేసి క్రాసింగ్ పెట్టుకున్నట్టున్నాడు. ఇక్కడ ట్రైన్ ఆగింది అంటే వేరే ట్రైన్ వస్తుంటుంది తప్పకుండా. ఆ ట్రైన్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఇది ముందుకెళ్తుంది. సో ఇక్కడ వస్తుంది చూడండి ట్రైన్. ఇది క్రాసింగ్ చేయడం కొరకే మనకి ఇక్కడ దాదాపు ఒక 5-6 నిమిషాలు అయింది ఆగి. అంటే మధ్య మధ్యలో ఇలా 2 ట్రైన్లు పాస్ అయ్యేటట్లుగా ఇప్పటికి మనకి రెండో ప్లేస్ క్రాస్ చేయడానికి ఉన్నటువంటి సౌకర్యంలో. దిస్ ఈస్ క్రాసింగ్ ఏరియా. ఈ మంచు కొండల్లో ఇంకా పైకి వెళ్తుంది ట్రైను. మరి ఎంత పైకి తీసుకెళ్తాడో మనకు తెలియదు. పైకి వెళ్తే కానీ తెలియదు. ఇప్పటికైతే చాలా పైకి తీసుకొచ్చాడు. చూద్దాం. సో దిస్ ఈజ్ ద సైడ్ వ్యూ. ఆ కింద షమోని విలేజ్ కనిపిస్తుంటుంది. పక్కల కొండల్లో మెరిసిపోయి ఎండ బాగుంది ఈరోజు. దగ్గరలాడుతున్నాయి చూడండి ఎండకి కొండలు. సో దిస్ ఈజ్ ద ఎండ్. అవతల ట్రాక్ లేదు. ఇదే ఫైనల్ స్టేషన్. చూడండి మళ్ళీ కిందికి వెళ్ళడానికి ఇక్కడ జనాలంతా. దిస్ ఈస్ ద ఫైనల్ స్టేషన్. ఆర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ దిస్ ట్రైన్. ఇక్కడ నుంచి ట్రైన్ లోకో పైలట్ ఇందాక నడిపాడు. ఇదే ప్లేస్. మనం ఈ పక్కలే కూర్చున్నాం. అంటే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం మనం. దిగేసాం కిందికి దిగిన తర్వాత ఒక్కసారి నా ముందల దృశ్యం చూస్తే అద్భుత. దట్ ఈస్ ద పీక్. చూడండి ఇది. ఈ దృశ్యాన్ని చూడడానికే ఇంత పైకి మనం వచ్చాం. వావ్, వాట్ ఏ నేచర్స్ అమేజింగ్ బ్యూటీ. చూడండి ఎటు చూసినా అమేజింగ్. చూడండి కింద లోయలు, అటు చూస్తే పైన్ ట్రీస్, లోయలు అక్కడ వరకు ఇలా లోయ కొనసాగుతుంది. ఈ పైన అద్భుతమైన మంచు కొండలు, ఇటువైపు కూడా అద్భుతమైనటువంటి పీక్స్. సో దాదాపు ఇప్పుడు మనం 2 కిలోమీటర్లు 13 మీటర్స్ మోర్ ఆర్ లెస్ 2 కిలోమీటర్స్ దగ్గరలో హైట్లో ఉన్నాం మనం. ఎంత అమేజింగ్గా ఉందండి ఇది. చూడండి అద్భుత దృశ్యం. వావ్, వాట్ ఏ ఫెంటాస్టిక్ నేచర్స్ బ్యూటీ.
అమేజింగ్గా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ మంచుకొండల్లో ఇప్పుడు ఒక లోయలోకి వెళ్తాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని మంచిగా చిత్రీకరించుకుందాం. ప్రజెంట్గా మనం మంచు కొండలలో ఒక కేవ్స్లోకి వెళ్తున్నాం. సో వర్షిత్ ట్రైన్లో పైకి వచ్చినాం, పైనుంచి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి లోయలోకి వెళ్తున్నాం, కిందికి కేవ్స్. ఒక్కసారి కెమెరా టర్న్ చేస్తే దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ అండి. నేను లేయాలి తప్పదు. చూడండి మళ్ళీ ఇక్కడ ఈ లోయలోకి వెళ్తూ ఉన్నాం మనం. అక్కడ వస్తూ ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి ఎలా ఉందో. వావ్ వావ్, అమేజింగ్ అమేజింగ్. సో మనం అటు నుంచి వచ్చాం. ఆ బ్యాక్ నుంచి వెనక చూడండి కొండలు ఎలా ఉన్నాయి, లోయలు. ఎన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ వీళ్ళు. టూరిజం డెవలప్మెంట్ చేయడం అంటే ఇది కదా. చూడండి అందుకే వరల్డ్ వైడ్గా ఎంతోమంది మరి విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. చూడండి పైకి వెళ్తూ ఉన్నాయి, కిందికి వస్తూ ఉన్నాయి. చాలా డీప్గా కిందికి వెళ్తున్నాం మనం. చాలా అడ్వెంచరస్గా ఉంది ఇది. ఏం క్రియేట్ చేశారు రా నాయన, అమేజింగ్. చూడండి ఎంత డీప్కి వెళ్తా ఉంది. నేను ఇక్కడ కెమెరా ఎక్కడ స్టాప్ చేయకుండా కింద వరకు తీసుకెళ్తాం మిమ్మల్ని. చుట్టూతో చూస్తూ పైన పీక్స్ ఫొటోస్ తీసుకుంటారు అట్లే. చూడండి అక్కడ పైకి వచ్చేస్తున్నారు, కిందికి పోయిన వాళ్ళు పైకి వచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళ క్రియేషన్ మార్వలెస్. ఇది చూడండి ఎంత డీప్గా వెళ్తామో మనం. అక్కడ అది వస్తుంది కదా, ఈ పిల్లర్ నుంచి డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతాం మనం. అక్కడ వాళ్ళు వస్తున్నారు. చాలా కిందికి వెళ్తున్నాం. చూడండి కింద మన కింద మంచు కొండలు. ఓ ఓ ఓ వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. ఇన్ లైఫ్ we never get this chance. We never come again because this is very expensive tour. చూడండి ఆ కింద నడుస్తుంటారు కదా, ఆ కింద దాకా మనం నడిచే ఎవరికి వెళ్తాం. చూడండి ఒక్కసారి వెనక్కి తిరిగితే మనం అక్కడెక్కడో పైనుంచి వచ్చాం. మనం ఎక్కడి నుంచి వచ్చినా కూడా కనిపిస్తలేదు. ఇక్కడ అన్ని లోయలు, మంచు కొండల్లో లోయలు. అంటే వీటన్నిటిని కూడా వీళ్ళు శోధించి మరి ఇక్కడ అన్ని సౌకర్యాలు, టూరిస్ట్ రావడానికి ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినారు కాబట్టి ప్రతిరోజు కూడా సమ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్లో అయితే ఇక్కడ క్రోడ్స్ ఆఫ్ రూపీస్, ల్యాక్స్ ఆఫ్ డాలర్స్ ఆర్ యూరోస్లలో ఇక్కడ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి చూస్తే కింద లోయలుగా ఉంది. అక్కడ కూడా మంచు కొండల్లో గుహలు, లోయలు. మరి ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలి. ఇంకా కిందికి వెళ్ళి అద్భుతాలను చూద్దాం మనం. సో మనం ఇప్పుడు ఆ పై నుంచి వస్తున్నాము. ఇలా వచ్చినాము. వాడు పిల్లోడు పాపంకి వాడు చేతన ఎత్తలేదు నడవడానికి ఇబ్బంది పెడుతున్నాడు పేరెంట్స్ని. ఇంకా మనం ఇట్లా కిందికి అక్కడ దాకా వెళ్ళి అక్కడ కేవ్స్లోకి వెళ్తాం. సో మనం ఇప్పుడు అక్కడ పైన అవతల నుంచి వచ్చినాము. దీంట్లో కండోలలో వచ్చేసి ఆ పైన ఆ కార్ నిర్మాణం నుంచి మనం కిందికి వచ్చి ఇట్లా మెట్ల మార్గంలో అక్కడ చుట్టూ తిరుగుతూ ఇలా తిరుగుతూ ఈ విధంగా మెట్ల మార్గంలో ఇక్కడికి వచ్చినాం. మరి సహజంగా ఏర్పడినటువంటి కేవ్స్ ఉన్నాయి ఇక్కడ మంచు కొండలలో. మరి ఆ కేవ్లోకి వెళ్తాం మనం ప్రజెంట్గా. ఒక్క నిమిషం జూమ్ చేద్దాం. ఆ కేవ్లోకి వెళ్తాం. చూడండి సహజంగా ఏర్పడ్డ కేవ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే కొన్ని కేవ్స్లకి అనుమతి ఉంది. ఎప్పటికప్పుడు ఈ కేవ్లలో కూడా మంచు పేరుకపోతుంది కాబట్టి కొన్ని మిషన్స్తో వీటిని క్లీన్ చేస్తారు. ఇక్కడ చూడండి ఒక క్లీన్ చేసే మిషన్, ఇది కూడా మంచులో కూరుకుపోయింది. ప్రతిరోజు కూడా వీళ్ళు వచ్చే విజిటర్స్ కొరకి ఏర్పాట్లు చేస్తూనే ఉండాలి. సో మనం ఇప్పుడు దగ్గరకు వచ్చేసాం. ఒక్కసారి పైకి చూడండి, దగదగ మెరిసిపోతున్నట్టు కొండలు. ఇక్కడ చూడండి ఒక హైట్ పీక్,
హైట్ పీక్, అటు సైడ్ కూడా హైట్ శిఖరాలు, కొండలోకి చుచ్చుకుపోతున్నట్లుగా శిఖరాలు, అందులో ఒక లోయలో కేవ్. ఇటువైపు చూడండి లోయలు అన్నీ, ఇటువైపు కేవ్స్. సో దిస్ ఈజ్ ద కేవ్. ఇంతసేపు మనం కష్టపడి ట్రైన్లో నుంచి కండోలాలో నుంచి ఈ కేవ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. సో కేవ్ నా వెనకనే ఉంది కేవ్. దిస్ ఈజ్ ద కేవ్. నౌ వీఆర్ ఎంటరింగ్. వర్షిత్, ఎలా ఉంది ఆ కేవ్? సూపర్, అమేజింగ్. ఓకే, నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కేవ్. చూద్దాం కేవ్ లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో. ఇక్కడ ఒకసేపు స్పెండ్ చేద్దాం మనం, బాగానే టైం. ఐఎమ్ టర్నింగ్ ద కెమెరా. సహజంగా ఏర్పడ్డ పైన అంతా చూడండి ఐసే. ఇది పైన మొత్తం ఐసే, ఇదేం నిర్మించింది కాదు, పైన అంతా ఐసే. అద్భుతం, అద్భుత. చూడండి నున్నగా ఐస్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మాత్రం ఎంట్రన్స్లో స్నో ఉంది. ఇది ఐస్ కంప్లీట్. స్నో అంతా కూడా ఐస్గా అయిపోయి కేవ్గా తయారైంది. ఒక్కసారి అటు వెళ్ళి ఇటు రావాలట. సో ఈ లోయలో ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాం. మీరు ఈ సైడ్లో చూస్తే మొత్తం ఐస్, ఇది ఐస్తో ఫామ్ అయింది. అక్కడక్కడ పైన మనకు స్నో ఉంది, కానీ కంప్లీట్ ఐస్. చాలా అమేజింగ్గా ఉంది. మనకు సహజంగా కేవ్స్ వాటర్ ఫ్లో వల్ల ఏర్పడతాయి, కానీ మరి ఇది కింద ఏం జరిగింది, ఎలా ఏర్పడిందో దీని గురించి మనం కొంత జాగ్రఫికల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ అద్భుతంగా ఉంది. ఇంకా వెళ్తాం లోపలికి. చాలా పెద్దగా ఉంది కేవ్ ఇది. చూడండి, మీరు దగ్గరగా ఒక కెమెరా తీసుకెళ్తే ఈ లైట్ దగ్గర మీకు కనిపిస్తుంది ఐస్, కంప్లీట్ ఐస్. ఇది కంప్లీట్ ఐస్. ఇక్కడ కనిపిస్తుంది ఐస్. ఈ చెయ్యి నేను గ్లౌస్ తీసానంటే చల్లగా అయిపోతుంది. కంప్లీట్ ఐస్తో ఏర్పడిన కేవ్ ఇది. ఎవ్రీవేర్ ఐస్. ఇక్కడ ఒక ఫోటో స్పాట్ ఉంది. ఈ స్పాట్లో మనం ఫొటోస్ దిగేసి మళ్ళీ అందరు దిగుతూ ఉన్నారు. మెరిసిపోతుంది ఐస్, దగ్గర మెరిసిపోతూ ఉంది చూడండి. సో ఇప్పుడు మంచుకొండ లోపలికి వెళ్దాం మనం. అంటే ఈ ఐస్ ఎట్లా ఉందని చెప్పడానికి. ఇక చూడండి, ఐస్ను వీళ్ళు కటింగ్ చేసి ఒక ఆకారాన్ని చేసిండ్రు. ఇది ఐస్ కటింగ్ చేసిండ్రు. చూడండి, ఇక్కడ ఐస్ అంతా కటింగ్ చేసి ఒక ఆకారాన్ని తెచ్చిండ్రు. కంప్లీట్ ఐస్ ఇది. ఇది ఒక ఫోటో స్పాట్. మరి ఎలా ఏర్పడినావో ఐస్లో ఈ మధ్యన ఈ లోయలు కానీ. ఇక్కడ కూడా ఒక బాణం గుర్తుంది చూడండి, బాణం గుర్తుంది. ఇక్కడ ఏదో గుర్తుంది. మేబీ దిస్ ఈజ్ లవ్ సింబల్ ఐ థింక్. ఇది ఒక సింబల్ ఉంది. ఇక్కడ ఒక బాణం గుర్తుంది. ఇక్కడ ఒక ఆకారం ఉంది. సో చూడండి, ఇలా ఆకారాన్ని వీళ్ళు తొలిసి దాన్ని చేసిండ్రు అనమాట. దిస్ ఈజ్ ద థింగ్. చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ మంచుకొండలు. రియల్లీ వండర్ఫుల్. సో లోయలోకి ఇప్పుడు మనం ఆ ప్రాంతం నుంచి వచ్చినాం. ఇంకా డీపర్గా ఉంది లోయ. ఇది వచ్చేసే వర్షం. చూడండి ఎంత అమేజింగ్గా ఏర్పడ్డది. అద్భుత. ఇక్కడ ఏమో రాసిండ్రు, ANS by minus what is that, I don't know. ఏదో రాసిండ్రు -200. ఏంటో రాసిండ్రు ఇక్కడ. చాలాసేపు ఉంటే కానీ మనకి అర్థం కావు. అక్కడక్కడ వీళ్ళు ఏం చేసిండ్రంటే కొంచెం ఈ కొండల్ని తొలిచి ఇంకా కొంచెం క్రియేషన్ చేసిండ్రు. కానీ అద్భుత. ఇక్కడ ఫోటో మళ్ళీ వచ్చిన దిగదామరా, లోపల ఉంది కదా, అది గుహలో ఉంది కంప్లీట్గా. చూడండి, ఇక్కడ కూడా ఒక ఫోటో స్పాట్ ఉంది. కింద అన్నీ కూడా మంచు గడ్డలు ఉన్నాయి. ఈ విధంగా మంచు పర్వతాలలో కేవ్స్లో మనం నడుస్తున్నాం. చాలా పెద్ద కేవ్ ఇది. ఎంత దూరం నడిచినా అయిపోవట్లేదు. ఇక్కడ కూడా ఒక ఫోటో స్పాట్ ఏర్పాటు చేసిండ్రు వీళ్ళు. ఒక్కసారి అబ్బో చాలా
స్మూత్గా ఉంది. ఇది నువ్వు ఎంత కొట్టినా కూడా పగలదు, ఏం చేసినా పగలదు. పెద్ద సుత్తెలు శానాలు తీసుకొని రావాలా, అంత గట్టిగా ఉంది ఐస్. కానీ చేతులు పోతాయి మనకి. వర్షిత్ కూడా ట్రై చేస్తున్నాడు కానీ వద్దు, ఒకసేపు గ్లౌజ్ వేసుకో. మనం పుస్తకాలలో ఇగ్లూ అని చదువుకున్నాం కదా, కైండ్ ఆఫ్ ఇగ్లూ అనుకోండి. ఇది వీడియో చూస్తున్న వాళ్ళకి అంత ఫీల్ వస్తుందో రాదా, కానీ లోపల మాత్రం అమేజింగ్గా ఉంది. దీంట్లో హాయిగా ఉండొచ్చు కూడా. ఓ ఇక్కడ చూడండి, వీళ్ళు చైర్స్ తీసేసిండ్రు. ఇగో చైర్స్ తీసేసిండ్రు. ఒక టేబుల్, టీ టేబుల్, డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్. ఈ చైర్ మీద మనం కూడా కూర్చొని ఒక ఫోటో దిగుదాం. ఓకే, సో ఇక్కడ డైనింగ్ టేబుల్, ఇది ఒక చైర్. మంచు కొండలలో వీళ్ళు చైర్ని క్రియేట్ చేశారు ఐస్ తోటి. ఇక్కడ ఐస్ని తొలిచి వీళ్ళు కొన్ని క్రియేషన్స్ చేశారు. ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి, వండర్ఫుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చైర్ వేశారు, అక్కడ వాళ్ళు కూర్చున్నారు కదా. మధ్యలో డైనింగ్ టేబుల్, అక్కడ వర్షిత్ కూర్చున్నాడు. మంచు కొండల్లో చైర్ అద్భుతంగా ఉంది. ఇది ఫోటో ఒక ఏర్పాటు చేసిన ఫోటో. ఓకే, రైట్, దిస్ ఇస్ ద థింగ్. ఓకే, వీ కెన్. టార్డిగ్రేడ్స్ అంటారు, ఒక మైక్రో ఆర్గానిజం. మైక్రో ఆర్గానిజం లుకింగ్ లైక్ హిప్పో, కానీ కాదు, హిప్పో కాదు. ఏదో ఒక మైక్రో ఆర్గానిజాన్ని వీళ్ళు ఈ విధంగా ఒక 273 డిగ్రీ టెంపరేచర్ వరకు తట్టుకోగలుగుతాయి. ఓహో, ఇది ఏం పేరు దాని పేరు? టార్డిగ్రేడ్. టార్డిగ్రేడ్ అనేటువంటి ఒక మైక్రో ఆర్గానిజం -273 డిగ్రీ వరకు తట్టుకోగలుగుతుంది. ఫస్ట్ చూస్తేనే దీని ఆకారం కొంచెం మనకి హిప్పోలాగా కనిపించింది, అని హిప్పో కాదు. అంటే -270. మరి ఇక్కడ ఎంత ఉందో ప్రజెంట్ టెంపరేచర్ చూడాలి ఒకసారి. సో నార్త్ పోల్లో ఇగ్లూస్ ఎట్లా ఏర్పాటు చేసుకుంటారో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అంటే ఐస్ను తెలుసుకుంటా వెళ్ళి ఆ ఐస్లో మరి ఈ విధంగా ఉంటే ఇక నీవు లోపల ఫుల్ టెంపరేచర్ కూడా క్రియేట్ చేసి, అంటే వాళ్ళు ఇంకా ఇగ్లూలో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కింది సైడ్ మొత్తం జంతు చర్మాన్ని వేసుకొని లోపల లైట్లు అవన్నీ పెట్టుకున్నా కూడా ఇది కరగదు. అమేజింగ్. చూడండి, ఇక్కడ ఒక ఏర్పాటు చేసి లైట్లు ఏర్పాటు చేసిండ్రు. ఒక స్మాల్ ప్యాసేజ్ ఏర్పాటు చేసిండ్రు ఇక్కడ. సో ఈ విధంగా ఒక కేవ్ని వీళ్ళు ఏర్పాటు చేసిండ్రు. చాలా అమేజింగ్గా ఉంది, ఇది చాలా ఆర్టిస్టిక్గా ఉంది. ఎంతోమంది మరి ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శిస్తున్నారు. రోజు నాకు తెలిసి లక్షల్లో వస్తున్నట్లుంది. మన క్యూ చూస్తేనే తెలుస్తుంది. అమేజింగ్ ఉంది. సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఒకసారి ఈ దృశ్యాన్ని చూస్తే ఇక్కడంతా కూడా ఒక చైర్ ఆకారాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఫ్యామిలీస్ పిల్లలతో ఈ విధంగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. షమోనీ ప్రాంతానికి వస్తే మనకు అర్థమవుతుంది. లోపల ఉండే ఐస్కి ఇక్కడ చిన్నగా బయట నుంచి ఏదైతే స్నో పడుతుందో ఆ స్నో వచ్చి ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది. చూడండి, కొద్దిగా స్నో ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ ప్రాంతంలో మనకు కొద్దిగా స్నో కనిపిస్తూ ఉంది. ఇంకా ముందుకెళ్తే ఇది ఎంట్రన్స్. సో ఒక్కసారి కేవ్ చుట్టూతా మనం కూడా తిరుగుదాం. ఇది కేవ్. చూడు, మంచు కొండల్లో ఇది తొలగించడానికి చిన్న ప్రొక్లైనర్ లాంటి జేసీబీ లాంటి పరికరం ఇక్కడ ఉంది. మనం ఈ మార్గంలో ఇప్పుడు హాయిగా పైకి కిందికి వస్తున్నాం, కానీ ఇది 10కి ఓపెన్ అవుతుంది. 10 కంటే ట్రైన్ పైకి వచ్చే వరకు దాదాపు 10:30 అట్లా అవుతుంది. ఇదల్లా కూడా హాఫ్ లెవెల్ స్నోతో నిండిపోయి ఉంటుంది. పొద్దున్నే వర్కర్స్ వచ్చి దీనంతా కూడా విజిటర్స్ కొరకు క్లీన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇలా కంప్లీట్ స్నో ఉంటుంది ఈ స్టేర్ కేస్ మీద కూడా. చూడండి, మనకు కనిపిస్తూ ఉంది. క్లీన్ చేయని దగ్గర ఈ స్టేర్ కేస్ వెనుక మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ఒక మంచి కుక్క పిల్ల వస్తుంది కదా, దానికి కూడా చూపిస్తుండ్రు. పైన చూస్తే ఆ పీక్లో సన్లైట్ చాలాసేపు ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం మంచు కరిగి కింద పడి కింది ప్రాంతం అంతా మొత్తం ఐస్ తోటే ఉంటుంది. చూడండి, పైనుంచి కిందికి వస్తే కింద మొత్తం
స్నో నిండిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం పైకి వెళ్తున్నాం. ఈ గండోలలో ప్రస్తుతం వర్షితుని నిద్రమే ఉన్నాం. చూడండి ఒకసారి పైకి వెళ్ళేటప్పుడు సీనరీ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్. వీఆర్ గోయింగ్ అప్ అండ్ అప్. ఈ లోయలో ఇంకా కేవ్స్ను ఎక్స్కావేషన్ చేస్తూ ఉన్నారు. చూడండి మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కొన్ని. అంటే సహజంగా ఏర్పడిన కేవ్స్ ఇంకా ఎన్నున్నావో కొన్ని మాత్రమే వీళ్ళు వెలికి తీసిండ్రు. అంగా చూస్తే లాస్ట్లో కూడా మనకు ఒకటి కనిపిస్తుంది. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి రావచ్చు. ఈ గండోలా దిగాలన్నా ఎక్కాలన్నా ఇది ఆగదు, అంటే బ్రేక్ అనేది కాదు, అది మూవ్ అవుతూనే ఉంటుంది. అలా మూవ్ అవుతున్నప్పుడు మనం ఎక్కిపోతూనే ఉండాలి అంతే. అక్కడి నుంచి వ్యాలీ లేదా గ్లేసియర్ ఈ విధంగా ఏర్పడింది చూడండి, ఇలా కింది వరకు అలా. సో ఈ గ్లేసియర్స్ మీద ఒక స్మాల్ రెస్టారెంట్ ఉంది. అసలు కాళ్ళు నిన్న నేను 3 సాక్స్ వేసుకోండి, ఈరోజు మామూలుగానే ఉంటుంది అని చెప్పేసి 2 సాక్స్ వేసుకున్న కాళ్ళు మళ్ళీ తిమ్మి రావడం మొదలుపెట్టింది. కాకపోతే మనకు కొంచెం ఇబ్బంది అయినా కూడా అద్భుతం అండి. అసలు అంటే మనం మరి వీడియో చూసేటప్పుడు అంత థ్రిల్ మనం ఫీల్ అవుతాం కదా, కానీ లైవ్లో వస్తూ చూస్తే మాత్రం అమేజింగ్, చాలా అద్భుతంగా ఉంది గ్లేసియర్. కేవ్స్ కానీ, ట్రైన్ జర్నీ కానీ, మనం ఈ గండోల కిందికి వెళ్ళడం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్, చాలా బాగుంది. రియల్లీ వండర్ఫుల్ ట్రిప్ ఇది. అగైన్ ఇంకా మనకు ట్రైన్కి సమయం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ గ్లేసియర్ను మళ్ళీ వ్యూ చేయడానికి ఇక్కడ ఒక ఆస్కారం ఉంది. అవి చాలా ఉన్నాయి కేవ్స్ ఇక్కడ, వీళ్ళు ఎక్స్కావేషన్ చేస్తూ ఉన్నారు. చాలా కేవ్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా చాలా అద్భుతంగా ఈ ఏరియాని వీళ్ళు తీర్చిదిద్దుతారు. సో కిందికి మన ట్రైన్ స్టార్ట్ అయింది. మనం పైకి వచ్చేటప్పుడు ఫ్రంట్ వ్యూలో పైకి వచ్చాం. ఇప్పుడు మనం కావాలని బ్యాక్ సీట్లో కూర్చున్నాం ఈ వ్యూ చూడడానికి, ఎందుకంటే కిందికి వెళ్ళేటప్పుడు మనం బ్యాక్లో మంచి కనిపిస్తుంది కాబట్టి. ఒక్కసారి చూడండి కిందికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క కొండల యొక్క అద్భుతమైన దృశ్యాలను మనం చూస్తూ ఈ ట్రైన్లో ఇప్పుడు కిందికి వెళ్తూ ఉన్నాం. స్టార్ట్ అయింది, కిందికి వెళ్ళడం స్టార్ట్ అయింది. వండర్ఫుల్గా స్టార్ట్ అయింది ఇది. ఈ కొండల్లోంచి ఈ విధంగా మనం కిందికి వెళ్తూ ఉన్నాం. అమేజింగ్. 2 ట్రైన్లు ఒకటే స్టార్ట్ అయినాయి. అద్భుతంగా ఉంది ఇది. ఆ ట్రైన్ అక్కడ వస్తుంది. మన లక్ ఏంటో కానీ మనం అనుకున్నట్లుగా సీట్లు దొరికినాయి ఈ ట్రైన్లో. మన ముందు ట్రైన్లో మన వెనక ఒక ట్రైన్. ఒకసారి మనం చూస్తే ట్రైన్ కిందికి దిగే మార్గంలో ఆ పెద్ద పెద్ద పైన్ ట్రీస్ ఎలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా పైన్ ట్రీస్, అద్భుతమైన పైన్ ట్రీస్. అటు సైడ్ కొండల యొక్క అందాలు అమేజింగ్ చూడండి. అటువైపు మంచు పర్వతాలు. మనం నిన్న ఆ స్పాట్లో వెళ్ళాం. ఆ స్పాట్లో చాలాసేపు మనం క్రిందటి వీడియోలో మనం ఎంజాయ్ చేసాం. ఆ కింద షెమోనీ విలేజ్ ఆర్ స్మాల్ టౌన్. కంప్లీట్గా పైన మనం ఆ గ్లేసియర్ చూసుకొని, కేవ్స్ చూసుకొని ట్రైన్లో కిందికి వెళ్తూ ఉన్నాం. వర్షిత్ ఎలా ఫీల్ అయ్యేవరా? అద్భుతంగా ఉంది ఈ ట్రిప్ అయితే. ఈ ట్రైన్ జర్నీ నిన్న మొన్న మనం చేసిన దానికి అదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ ట్రైన్ జర్నీ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మేము గ్లౌజెస్ కూడా తీసి ఉన్నాం. ఇప్పుడు మంచిగా టెంపరేచర్ కొంచెం పెరిగింది, ఎండ బాగా కొడుతుంది. ఒకసారి మనం ముందు చూస్తే మరి ఆ ఎండ కొట్టే దృశ్యాన్ని కూడా చూడండి. బాగా ఎండ ఉంది ఈరోజు. ఇప్పుడు టెంపరేచర్ దాదాపు 3 ఉంది కాబట్టి గ్లౌజెస్ తీస్తే మనకు పిక్చరైజ్ చేయడానికి చాలా కొంచెం ఎండ వచ్చింది కాబట్టి పైన్ ట్రీస్ చూడండి ఇంత మంచు కురిసే సమయంలో ఇంత స్నోఫాల్ అవుతున్నా కూడా చూడండి గ్రీన్గా ఉన్నాయి చూడండి. అంటే ఎండ ఎక్కువ వచ్చింది కాబట్టి స్నో కరిగి రాలి పడతా ఉంది. ఇప్పుడు స్నో కురవడం లేదు. మళ్ళీ కొంచెం 7 సాయంత్రం 6:30 అయిందంటే మళ్ళీ స్నోఫాల్ అయితేనే ఉంటుంది. చెట్ల నుంచి ఆ స్నోఫాల్ ఇప్పుడు కింద పడి ఆ చెట్ల యొక్క గ్రీనరీ మనకు తెలుస్తుంది చూడండి. వండర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మన ట్రైను ఒక కేవ్స్లోకి ఎంటర్ అవుతూ ఉంది. ఒక్కసారి పైన్ ట్రీస్ యొక్క అద్భుతాలను చూస్తూ మనం కేవ్స్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. దిస్ ఈజ్ కేవ్. దిస్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ద ట్రైన్. కేవ్లో చూడండి ట్రైన్ కంప్లీట్గా చీకటి అయిపోతూ ఉంది, వెళ్తురైస్తూ ఉంది. ఇది కదా ఏంటి ఇది? ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్ షెమోనీ. ఎంత అద్భుతంగా ఇప్పుడు మనకు పిక్చరైజ్ చేయడానికి మనం కంప్లీట్గా
ట్రైన్ గ్లాస్ తీసుకొని చెయ్యి బయటకు పెట్టి తీస్తున్నాం. అంటే టెంపరేచర్ కొంచెం పెరిగింది, 3 degrees ఉంది ఇప్పుడు. కాబట్టి మనం లేకపోతే 0 ఉన్నప్పుడు కూడా చేతులు గడ్డగట్టకపోతాయి. అయినా కూడా చేతులు కొంచెం ఇదవుతున్నాయి, అయినా కూడా మనం తీయాలి. కాబట్టి ఇంత దూరం వచ్చినప్పుడు కొన్ని మనం తీయాలంటే కొన్ని చూడండి. పైన్ ట్రీస్ అందాలు చూడండి ఎంత లావు ఉన్నాయి, ఎన్ని దట్టంగా ఉన్నాయి చూడండి. బాబా అమేజింగ్ ట్రిప్. చెప్పడానికి మాటలు ఏం రావడం లేదు. సో కిందికి వచ్చేసాం. ఇక్కడ ఇదంతా సీయింగ్ స్పాట్. బాగా ఎండ వస్తుంది కాబట్టి ఇప్పుడు దృశ్యాలు డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఎన్ని కార్లు ఆగినాయి. ఇదంతా పైకి వెళ్ళి వీళ్ళు స్కీయింగ్ చేసేవాళ్ళు. దిస్ ఈజ్ షమోని టౌన్. కంప్లీట్ కిందకి వచ్చేసాం. సో ఈరోజు ఎండ బాగుంది, అందుకే ఇప్పుడు టెంపరేచర్ ఒక 3 degrees ఉంది. మళ్ళీ సాయంత్రం ఒక 6 అయిందంటే 0 అయిపోతుంది. 7కి -1, -2, -3, కిందనే -4, -5 వరకు వెళ్ళిపోతుంది. పైన అయితే నేను వెళ్ళినప్పుడు -10 కూడా ఉండింది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం చేసినాం. ఎండ బాగుంది కాబట్టి ఒకసారి ఈ ఎండలో కిందికి వెళ్ళిన తర్వాత షమోని అందాలు కూడా చూపిస్తా. వండర్ఫుల్ ట్రిప్. చెట్ల మీద మంచు ఉంది, ఒక్కసారి నేను చేయబట్టి ఇక ఇలా ఉంటుంది మంచు. సో మనం షమోని వచ్చిన ఫస్ట్ డే నైట్ డిన్నర్ ఈ రెస్టారెంట్లో చేసాం. ఇది అన్నపూర్ణ రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ గ్రిల్, కర్రీ, చికెన్ బిర్యానీ అన్నీ దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంది కాబట్టి మరి ఇది చివరి నైట్ ఇక్కడ మాకు. కాబట్టి మళ్ళీ ఒకసారి మన ఇండియన్ ఫుడ్ తిందాం. నెక్స్ట్ కంట్రీలో మనకు అది దొరుకుతుందో దొరకదో కాబట్టి ఇక్కడికి వచ్చాము మేము. ఈరోజు డిన్నర్లో భాగంగా మొట్టమొదట మేము మ్యాంగో లస్సీ ఆర్డర్ చేసాం. దీని తర్వాత చికెన్ బిర్యానీ కూడా వస్తుంది. దిస్ ఈజ్ మ్యాంగో లస్సీ. సో దిస్ ఈజ్ చికెన్ బిర్యానీ అండ్ దిస్ ఈజ్ ఫిష్ టిక్కా. ఈరోజు డిన్నర్లో మరి మ్యాంగో లస్సీ, ఫిష్ టిక్కా అండ్ చికెన్ బిర్యానీ. ఫస్ట్ డే వచ్చాం. ఇది ఇండియన్ రెస్టారెంట్, చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ. మరి మనం కానీ చేద్దామా. చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. హైదరాబాద్ బిర్యానీ అంత టేస్ట్గా లేకపోవచ్చు కానీ బాగుంది, పర్లేదు. మనకు ఫ్రాన్స్ దేశంలో మన ఫుడ్ ఇంత టేస్ట్గా లభించడం చాలా అరుదు. వేర్ లక్కీ, వెరీ నైస్. ఇంతకుముందే మనం హైదరాబాద్ రెస్టారెంట్లో, అన్నపూర్ణ రెస్టారెంట్ అది, హైదరాబాద్ బిర్యానీ తినేసి వచ్చాం కదా, చాలా బాగుంది. మరి షమోని వీడియోస్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ మనం వేరే కంట్రీ వీడియోస్ వస్తాయి మనకు. నెక్స్ట్ మనం వేరే కంట్రీకి వెళ్ళాలి. మార్నింగ్ ఆ కంట్రీకి బయలుదేరుతాం కాబట్టి ఈ వీడియోస్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. మరి చాలా కష్టపడి చలి దేశంలో ఈ వీడియోస్ తీసాం. మంచు కొండల్లో చాలా అద్భుతంగా వచ్చినాయి వీడియోస్. ఒకసారి మళ్ళీ గట్టిగా అందరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి వీడియోస్. థ్యాంక్ యూ.